గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసుకోవడం ఈరోజు చూద్దామండి. గుత్తి వంకాయని శుభ్రంగా కడిగి తీసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుందాం. 4 ముక్కలుగా కోసి అప్పుడు ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. కళాయి పెట్టుకొని కళాయిలో ధనియాలు, కొబ్బరి, చిన్నుల్లిపాయ, వేయించిన శనగపప్పు వేసుకొని వేయించుకుందామండి. కరివేపాకు కూడా వేసుకుందాం. అన్నీ కలిపి కొంచెం సేపు దోరగా వేయించుకుందామండి. మసాలా గుజ్జు కోసం కళాయి వేసాను. ఎర్రగా వేయించి మిక్సీ పట్టుకుందాం. దీన్ని కొంచెం ఉప్పు వేసుకుందామండి. మనము కాయ లోపల పెడతాం కాబట్టి కొద్దిగా ఉప్పు, కారం వేసి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు వంకాయల్ని 4 ముక్కలుగా కట్ చేసాము. అదండి దీనిలో ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పొడిని పెడదాం. ఇలా అన్ని ముక్కలకి పెట్టుకుందామండి. పెట్టుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. ఫ్రై చేసుకొని మళ్ళీ మనం మసాలాకి కొంచెం లూజ్గా ఉంచుకుందాం. లేండి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయింది. తాలింపులు వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకుందాం. జీలకర్ర, కొద్ది పోపు అటు ఇటు వేయనిద్దాం. ఇందులో కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు 3 వేసుకొని వేయించుకుందాం. వంకాయతో ఎన్ని వెరైటీస్ చేయొచ్చో ఒక్కొక్కటి చూపిస్తానండి. పొడుగు వంకాయలతో కూడా ఇలా మనం గుత్తి వంకాయ కూర చేసుకోవచ్చు. వంకాయలు ఆయిల్లో వేసి కొంచెం సేపు మగ్గనిస్తే సరిపోతుంది. అది వంకాయ మగ్గిపోయింది చూడండి. మూత పెట్టుకొని వంటి మగ్గిస్తుంటే త్వరగా మగ్గిపోద్దండి. ఏ కూరైనా సరే మూత పెట్టుకొని ఉడికించుకుందాం. కొంచెం ఉప్పు, ఇందాక మనం మసాలాలు పెట్టాం కానీ ఇంకొంచెం వేసుకోవాలండి. పసుపు వేసి కలుపుకుందాం. మూత పెట్టి మగ్గనిద్దాం ఒక 2 నిమిషాలు. అదిగోండి మగ్గుతుంది వంకాయ. ఇప్పుడు ఇలా మగ్గిన వంకాయలు కొంచెం కారం వేసుకుందాం. కారం కాస్త ముక్కలన్నిటి పట్టేదాకా అలా కలిపి పెడదాం. ఇప్పుడు ఇలా మగ్గించుకున్నాం కదా, వంకాయ చూడండి ఎలా మగ్గింది. ఇది ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, పొడిని కూడా వేసేసుకుందామండి.
ఇలా ఒక 5 నిమిషాలు ఉంచి ఇలా ఇలా దించేసుకున్నా సరే వంకాయ ఫ్రై అయిద్దండి. ఇలా దించేసుకుంటే కొంచెం కారం మగ్గేలాగా ఉంచుకుంటే ఇది వంకాయ ఫ్రై. అదే మనం కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా చేసుకుంటే వంకాయ మసాలా కర్రీ. అంటే మనం ఏదైనా మనం చేసేదాన్ని బట్టి మనం ఉంటుంది. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఆ మసాలా మొత్తం ముక్కలకు అలా పట్టుకునేలాగా గ్రేవీలాగా తయారైద్ది. దీనిలో నేను అల్లం చిన్నులపై పేస్ట్ వేయడం మర్చిపోయానండి. వేసుకుందాం కొద్దిసేపు వేగి కొద్దిగా అయ్యాక వేసుకుందాం. మూత పెట్టుకొని మగ్గనిద్దాం. చూడండి ఎలా కొత్త కొత్త మన ఉడుకుతుందో. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను కొంచెం. దాన్ని మొత్తం కలిసేదాకా అలా మగ్గనిద్దాం. కొంచెం వాటర్ వేసుకుందాం. అల్లం పేస్ట్ మగ్గాలి కదా. చూడండి ఎలా కొత్త మనం ఉడుకుతుందో భలేగా. ఇప్పుడు ఇంట్లో మనం తయారు చేసుకుని గరం మసాలా వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకుందాం. ఉడికిపోయిందండి కూర మొత్తం. ఇంకా దించి మనం సర్వ్ చేసుకోవడమే. వంకాయ మసాలా కర్రీ రెడీ. దీన్ని గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.